హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ ఎంత మధురం ప్రోమో ఒకసారి చూడండి. మీకు నచ్చితేనే నేను ఆ స్టోరీని కంటిన్యూ చేస్తాను. చిన్నప్పటి నుండి ఎంతో గారాబంగా పెరిగిన ప్రియంవద అనుకోని పరిస్థితుల వలన ఇంట్లో వాళ్ళందరికీ దూరం అయితే నా అనుకున్న వాళ్ళే తనని పట్టించుకోని పరిస్థితుల్లో బయట ప్రపంచం సరిగ్గా తెలియని ప్రియంవద బయట ప్రపంచంలోకి అడుగు పెడితే ఆ సమయంలో తనకి తోడుగా నిలబడే వ్యక్తి ఎవరు? ప్రియంవద కథ ఏ మలుపు తిరుగుతుందో. ట్రిప్ కోసమని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన కావ్య అనుకోని పరిస్థితుల్లో తన మెడలో 3 ముళ్ళు పడితే ఆ బంధాన్ని కావ్య యాక్సెప్ట్ చేస్తుందా? ముందుగానే తన మనసులో ఒకరిని ప్రేమించిన ఆ అమ్మాయి తన మెడలో తాళి కట్టిన వ్యక్తిని ప్రేమించగలుగుతుందా? తాళి కట్టిన అభి కావ్యాని భార్యగా స్వీకరిస్తాడా? వీళ్ళిద్దరి ప్రయాణం ఏ మలుపు తిరుగుతుందో. చిన్నప్పటి నుండి ఆర్ఫనేజ్లో పెరిగిన ఆరాధ్య తన స్టడీ కంప్లీట్ చేయడం కోసం కాలేజ్లో జాయిన్ అయితే ర్యాగింగ్ వలన ఏర్పడిన గొడవలో కాలేజ్లో ఉన్నంత వరకు ఆరాధ్యాని టార్చర్ చేయాలని అనుకున్న అక్షయ్ మొదటి పరిచయంలోనే ద్వేషాన్ని పెంచుకున్న ఆరాధ్య వీళ్ళిద్దరి కథ ఏ మలుపు తిరుగుతుందో. రుద్ర, ప్రియంవద, ప్రశాంత్, కావ్య, అభి, ఆరాధ్య, అక్షయ్, కీర్తన ఎవరితో ఎవరికి ముడిపడుందో స్టోరీలో తెలుసుకుందాం. ప్రేమ ఎంత మధురం స్టోరీని ఫాలో అవుతూ ఉండండి. ఆల్రెడీ ఎపిసోడ్ 1 పెట్టాను. ఇప్పుడు మూడుమళ్ళ బంధం స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 228. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. కొంచెం ముందుకి రాగానే తన కారు పక్కనే ఇంకొక కారు ఉండడం చూసి ఇందులో వైష్ణవి ఉందా అని అనుకుంటూ కారు డోర్ నాక్ చేద్దామని చెయ్యి పైకి పెడుతుండగా హలో విరాట్ భాటియా అన్న పిలుపుకి పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ విక్రమాదిత్య ఉంటాడు. ఏంటి నా కారు దగ్గర ఉన్నారు అని విక్రమ్ అడగగానే ఇది మీ కారా? మోడల్ బాగుందని చూస్తున్నాను అని అంటాడు విరాజ్. అవునా, ఇంతకీ మీరేంటి హాస్పిటల్ దగ్గర అని విక్రమ్ అడగగానే మా రిలేటివ్స్ అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ అయింది, అందుకే చూడ్డానికి వచ్చాను అని చెప్పగానే అవునా సరే అని విక్రమ్ అనగానే ఏమైంది, మీరు హాస్పిటల్ దగ్గరికి ఎందుకున్నారు, ఎనీథింగ్ సీరియస్ అని విరాజ్ అడగగానే నథింగ్ సీరియస్, చిన్న వర్క్ మీద వచ్చాను అని చెబుతాడు. ఓకే బాయ్ అని చెప్పి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని అక్కడి నుండి విరాజ్ హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతే విక్రమ్ వచ్చి కారు లోపల కూర్చుని కారు స్టార్ట్ చేస్తాడు. పాపం వైష్ణవి విరాజ్ కళ్ళకి కనిపించకుండా ఈసారి విక్రమ్ సేవ్ చేశాడు. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. విరాజ్ రిసెప్షన్లో ఉన్న అమ్మాయిని అడిగి వసుధార ఉన్న రూమ్కి వెళతాడు. విరాజ్ రూమ్లోకి వెళ్ళేసరికి వసుధార తన బుగ్గపై చెయ్యి వేసుకుని ఆలోచిస్తూ కూర్చుంటుంది. విరాజ్ వసుధార దగ్గరికి వచ్చి ఎలా జరిగింది యాక్సిడెంట్ అని అడుగుతాడు. వసుధార ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏంటి సార్ అలా భయపెట్టేశారు, నేనేదో ఆలోచనలో ఉన్నాను, మీరు వచ్చి అంత గట్టిగా మాట్లాడితే నాకు భయం వేస్తుంది అని అంటుంది. వీటికేమీ తక్కువ లేదు కానీ యాక్సిడెంట్ ఎవరు చేశారు అని చాలా సీరియస్గా అడుగుతాడు విరాజ్. విరాజ్ ఫేసులో కనిపిస్తున్న కోపానికి వసుధార భయపడి వైష్ణవి గురించి చెప్పడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. అమ్మో, ఇప్పుడు మేడం గురించి చెప్పాననుకో తప్పకుండా వెళ్ళి వైష్ణవి మేడంతో గొడవ పెట్టుకుంటాడేమో. అసలే మా కంపెనీ చైర్మన్ విక్రమాదిత్య సార్, ఈ గొడవ నా వల్లే జరిగిందని తెలిస్తే తప్పకుండా చాలా ప్రాబ్లం అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. హలో నిన్నే, నేను అడుగుతుంటే ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని అడగగానే నేనే స్కూటీ మీద నుండి పడిపోయాను అని చెప్పగానే నీకు డ్రైవింగ్ చేయడం కూడా రాదా? అలా ఎలా డ్రైవ్ చేసావు? చిన్న దెబ్బలు తగిలాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే అమ్మమ్మ ఎంత బాధపడేదో తెలుసా నీకు అని విరాజ్ అంటుంటే అంటే ఈ టైగర్కి బాధ ఉండదు అని చెబుతున్నాడా? అలా ఎలా? ఇంత జరిగినా కూడా నాపైన కొంచెం కూడా జాలి అనిపించడం లేదా ఈ టైగర్కి అని వసుధార మనసులో అనుకుంటూ సారీ సార్ అని అంటుంది. నువ్వు ఇక్కడే ఉండు,
నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి డిశ్చార్జ్ చేస్తారేమో కనుక్కుని వస్తాను అని చెప్పి విరాజ్ డాక్టర్ దగ్గరికి వెళతాడు. వెళ్తున్న విరాజ్ వైపు చూస్తూ అసలు వచ్చిన దగ్గర నుండి ఎలా ఉన్నావు అని కనీసం ఒక్క మాట కూడా అడగలేదు ఈ టైగర్. మరి అంత పరాయిదాన్ని అయిపోయానా నేను అని బాధపడుతుంది వసుధార. ఎలా ఉన్నావు వసుధార అని అడిగితే ఇతని సొమ్మేమైనా పోతుందా? కొంచెమన్నా ప్రేమగా మాట్లాడొచ్చు కదా. నాకు తెలియకుండా నేను ఈ టైగర్కి చాలా దగ్గరగా అయిపోయాను. కానీ ఎప్పుడు నాతో ఇలా కోపంగా మాట్లాడుతుంటే ఎందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇతని నుండి నేనెందుకు ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని వసుధార తనలో తనే అనుకుంటూ బాధపడుతుంది. విరాజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వసుధార గురించి మాట్లాడి బిల్ మొత్తం క్లియర్ చేసేసి వసుధార రూమ్లోకి వస్తాడు. పద వెళ్దాం, మెడిసిన్స్ అన్నీ తీసుకున్నాను. ఇప్పటి నుండి సర్కస్ ఫీట్లు చేయడం మానేసి బుద్ధిగా డ్రైవ్ చేయడం నేర్చుకో. లేకపోతే డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళు. అంతేకాని ఇలాంటి చిన్నపిల్లలు చేష్టలు చేస్తే ఈసారి అస్సలు ఊరుకోను అని విరాజ్ కోపంగా అంటుంటే వసుధార ఆశ్చర్యంగా విరాజ్ వైపు చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? పద వెళ్దాం అని చెప్పి అనగానే వసుధార బెడ్ మీద నుండి కిందకి దిగి ఒక అడుగు వెయ్యగానే అమ్మ అని అరిచి అలాగే బెడ్ మీద కూర్చునిపోతుంది. ఏమైంది అని విరాజ్ అంటుంటే కాలు పెయిన్గా ఉంది, నడవనివ్వడం లేదు అని అంటుంది వసుధార. అవునా, డాక్టర్ని పిలుచుకుని వస్తాను అని అనగానే వద్దొద్దు, కాలు కొంచెం బెనికిందంతే, తర్వాత సెట్ అయిపోతుంది, ఇంటికి వెళ్దాం ప్లీజ్ అని అంటుంది. వసుధార మనసులో నాకు కాలు నొప్పి ఏమీ లేదు, కనీసం ఈ రకంగానైనా ఈ టైగర్కి దగ్గరవ్వచ్చు కదా అని అనుకుంటూ ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు టైగర్? తప్పకుండా నన్ను ఎత్తుకునే బయటికి తీసుకువెళ్ళాలి అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది. విరాజ్ ఒకసారి వసుధార వైపు చూసి కారు వరకు కూడా నడవలేవా అని అడుగుతాడు. లేదు అని అమాయకంగా చెబుతుంది వసుధార. సరే ఇక్కడే ఉండు అని చెప్పి విరాజ్ బయటకు వెళ్ళగానే ఇదేంటి, ఎత్తుకోవడానికి బయటికెందుకు వెళ్ళాడు ఈ టైగర్? ఒకవేళ డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడా ఏంటి అని కంగారుగా అనుకుంటూ ఉండగా ఇంతలో వీల్ చైర్ తీసుకుని వస్తాడు విరాజ్ వసుధార దగ్గరికి. వస్తున్న విరాజ్ వైపు నోరు తెరుచుకుని మరి చూస్తూ ఇదేంటి వీల్ చైర్ తీసుకుని వస్తున్నాడు అని అనుకుంటుండగా లేచి దీనిలో కూర్చో అని చెబుతాడు విరాజ్. ఛా, నేనొకటి అనుకుంటే ఈ టైగర్ ఏంటి ఇలా చేస్తున్నాడు? ఇప్పటి వరకు నాకు పేషెంట్ అన్న ఫీలింగ్ కలగలేదు, కానీ ఈ వీల్ చైర్లో కూర్చుంటే నిజంగానే పేషెంట్ లాగా అయిపోతానేమో. బాబోయ్ దేవుడా, నువ్వే కాపాడాలి అని వసుధార మనసులో అనుకుంటే ఏంటి ఇంకా లేట్ చేస్తున్నావు, త్వరగా కూర్చో, అక్కడ అమ్మమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అని అనగానే ఛా, అనవసరంగా కాలు నొప్పి అని అబద్ధం చెప్పాను, దానికన్నా ప్రశాంతంగా నడిచి వెళ్తే సరిపోయేది అని అనుకుంటూ నెమ్మదిగా లేచి వీల్ చైర్లో కూర్చుంటుంది వసుధార. విరాజ్ అలాగే వసుధారని కారు వరకు తీసుకుని వెళ్తాడు. తర్వాత కారు డోరు ఓపెన్ చేయగానే వసుధార నెమ్మదిగా లేచి కారులో కూర్చుంటుంది. విరాజ్ కారుని ప్లాట్ వైపుకి పోనిస్తాడు. దేవుడా, ఈ మనిషితో ఎలా వేగాలో ఏంటో, కనీసం కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదు. ఒక అమ్మాయిని ఎత్తుకోవాల్సి ఛాన్స్ వచ్చినా కూడా దానిని ఇలా కూడా యూజ్ చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. ఈ బండరాయిని ఎప్పుడు కరిగిస్తానో ఏంటో అని అనుకుంటూ అలాగే మత్తు ప్రభావం వలన నిద్రలోకి జారుకుంటుంది వసుధార. కొంత సమయం తర్వాత విరాజ్ వసుధారని తీసుకుని ఫ్లాట్కి చేరుకుంటాడు. ఫ్లాట్కి రాగానే వసుధారని లేపుతాడు. అప్పుడే వచ్చేసామా అని ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ వైపు చూస్తూ ఇప్పుడెలా నన్ను లోపలికి తీసుకువెళ్తాడు, ఇప్పుడైనా నన్ను ఎత్తుకోవాల్సిందే కదా అని మనసులో మురిసిపోతూ ఉంటుంది వసుధార. నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది వసు, చూస్తూ ఉండు,
ఇప్పుడు తప్పకుండా ఈ టైగర్ నిన్ను ఎత్తుకోవాల్సిందే అని తనలో తనే మాట్లాడుకుంటూ ఉండగా విరాస్ దిగి వెనుక డిక్కీలో ఉంచిన వీల్ చైర్ తీసుకువచ్చి కార్ ఓపెన్ చేసి నెమ్మదిగా దిగి కూర్చో అని అంటాడు. వీల్ చైర్ని చూడగానే వసుధార ఆశలన్నీ గోదావరిలో కొట్టుకుపోతున్నట్లు అనిపిస్తుంటే ముఖం అంతా దిగులుగా పెట్టుకుని ఈ టైగర్ని చూస్తుంటే నాకు పీక పిసికి చంపేయాలన్నంత కోపం వస్తుంది. వీల్ చైర్ని హాస్పిటల్లో వదిలేకుండా ఏకంగా ఇంటికి తీసుకువచ్చేశాడుగా. వీడెక్కడి మనిషండి బాబు, ఇలా కూడా ఉంటారా మనుషులు? నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒక అమ్మాయి ఎంత దగ్గరగా వెళ్తున్నా కూడా అంతే దూరంగా ఉంచుతున్న ఈ మనిషిని చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తి ప్రేమ దొరికితే నిజంగా రోజు పండగలాగా ఉంటుందేమో. నిజంగా ఈ టైగర్ నన్ను ఇష్టపడతాడా అని అనుకుంటుంది వసుధార. మరి వసుధార కోరిక నెరవేరుతుందా? ప్లీజ్ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.